I know that fellow. He's a #1 fraud fellow in Chennai. He sells the duplicate certificates to everybody in the name of University of Jerusalem, and one name he put a University Jerusalem name, and selling all the theological certificates for ₹1,000, $20, $30 like that. He will sell it. He will make a reverence. For $20, $30, he will make a reverence. This is a panoramic city view of Nazareth. Church of Annunciation. In the center, in the middle. అదంతా ఫ్లాట్ ఉంటుంది. అదిగో One fellow, Albert Jackson గాని విక్టర్ క్యాన్రాజ్ పాస్టర్ గాని దాల్ తంబి జాన్ విలియం అని దాల్తో మోసం పని సబ్జెక్ట్ అయిపోయిన జెరూసలేం యూనివర్సిటీ దాల్ వైస్ ఛాన్సలర్ గవర్నమెంట్ సర్టిఫికేట్ 2003 విగువారి యూదులు తీసుకొచ్చి కొండ నుంచి పడేయాలని ప్రయత్నించే స్థలం. ఇది టుడే ఇప్పుడు మీరు చూసింది. ఇప్పుడు ఇది ఒరిజినల్ ఈసా. ఈసా ఆల్వేస్ షోస్ సంథింగ్ విచ్ అదర్స్ కెనాట్ షో. లైక్ దట్ హి యూజ్డ్ టు డూ బిఫోర్ ఆల్. టైమింగ్ ప్రాబ్లం వల్ల. థ్యాంక్స్ ఈసా ఫర్ బ్యూటిఫుల్ ప్లేస్. అదే అక్కడికి వెళ్ళి ఆ వ్యూ చూపించడానికి ఈ బ్రాటస్ అప్. సో ఇది అక్కడేనండి, అంటే మదర్ మేరీ అక్కడ నిలబడి వాచ్ చేసిందని చెప్పి అక్కడ మాన్యుమెంట్ కట్టారు. అది ఆయన్ని లాక్కొని వచ్చినప్పుడు ఆవిడ వెనకాతలు ఏడ్చుకొని వస్తున్నప్పుడు ఆవిడ అక్కడ ఆగి చూస్తుంది అనమాట. ఈ కొండ మీద నుంచి కిందకు తోడేసి ఆయన్ని తీసుకొస్తారు. ఇదే ఈ కొండ. అది కింద పడతారు అక్కడ. Mother Mary followed him. If I show you my mobile, brother, the same fellow sent some information to me. They read it now. I would want chappal upon him. Spiritualizing something. How he got my number, I want. ఇది బైబిల్లో చెప్పబడిన ప్రకారంగా మరి యేసుక్రీస్తు మరి అంత్యక్రీస్తుతో మరి చేయడానికి మరి యుద్ధం చేయడానికి మరి వచ్చి చేయబో ఆర్మగిద్దన్ మరి స్థలం ఇది. యేసు ప్రభు లాక్కో నుంచి ఇది కాదండి, అది వేరే. ఇది ఆర్మగిద్దన్ యుద్ధం జరిగే స్థలం ఇది. దాటుకుని వచ్చి ఎప్పుడు వస్తాం? అటు నుంచి వచ్చాం మనం. వచ్చాము. We have come from that side. Huh? Yesterday we have come from that side. Okay, but the same place. Same place. Oh, is ready for battle. It's all green, right? Ayyo. Okay, come. You're able to see when everything is covered? It's covered. Okay. Come like that. Okay. The background, bus background. Just coming, huh? Ah. I'm there? Oh, yes. Ah. Okay. Thank you. లేపడం, కొడుకును కుమారుని యేసు ప్రభు తట్టి లేపడం. నాయన విధవరాలు యొక్క చనిపోయిన కుమారుని యేసుక్రీస్తు లేపిన ఊరు, గ్రామం ఇది. Okay.
That's it. Not Breslau one day I'm going to ask. I asked her, Alex, victory ఉంది అక్కడ. Anju, later on I'll see then I didn't bother to ask again. అక్కడంతా రాళ్ళు. యాక్చువల్లీ చూస్తున్నది రూపాంతర కొండ. యేసుక్రీస్తు దీని మీదనే రూపాంతరం చెంది ఉన్నాడు. యేసుక్రీస్తు రూపాంతరం చెందిన కొండ ఇదే. ఆ కింద చూస్తున్నది ప్రవక్త అయిన దెబొరా మరి నివసించిన స్థలము. ఈ కొండ మీద నజరేతు పట్టణము. This is the Mount of Transfiguration, Mount Tabor. We have come to Mount Tabor on 2nd December 2014. వంద ఫోన్లు చేస్తా, గుర్తుపెట్టుకో. ఫోటో పంపించమంటే వచ్చిందా? తినా తీయాలా? ఇన్సైడ్ వెళ్తాం. ఈయన ఈ హోలీ ల్యాండ్లో ఉన్న హెలీనా తర్వాత కట్టిన ఇప్పుడున్న చర్చిలన్నీ ఆర్కిటెక్ట్ ఈయనే, యాంటనీ బల్రూజీ. ఈయన గ్రేట్నెస్ ఏంటంటే ఏది డిజైన్ చేసినా జీసస్ ఇస్ గ్లోరిఫైడ్. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మోషేకి పేతురు అంటాడండి, మోషేకి ఒక టెంటు, ఏలియాకి ఒక టెంటు, నీ టెంట్ అని. దాని బేసిస్ మీద ఏలియాకి మోషేకి ఇక్కడ చిన్న ఆల్టర్లు కట్టి యేసు ప్రభుకి మోస్ట్ మ్యాగ్నిఫిషెంట్ డిజైన్ చేశాడండి ఈయన. అంటే వీళ్ళందరికంటే జీససే లాగ్ ఎవరు, మోషే. ప్రాఫిట్స్కి చీఫ్ ప్రాఫిట్ ఎలీజా. వీళ్ళందరూ నథింగ్ యేసు ప్రభు ముందని చెప్పడానికి ఈ చర్చిని డిజైన్ చేశారు. This is Mount of Transfiguration, where Jesus transfigured into glory. అందరూ వస్తారండి. ఓకే అండి, రండి. ఇది టాప్
కాదప్పా ఇది లాటినే మోంటే టాబోర్ కరుణాకర్ గారు ఈ విధంగా చంద్రుడు మరి నీ శిల్వ మరణం ద్వారా మా పని రక్తం ద్వారా మా బలం ప్రోక్షించబడ్డ మీ రక్తం ద్వారా మమ్మల్ని తండ్రి మరి ఎందుకు పనికిరాని మనుషులండి మా పామంతులుగా క్రీస్తుకున్నారండి మరి తండ్రి దేవునికి తండ్రి కుమారులుగా చేసిన స్తోత్రం చెల్లించుకున్నాం. ఇక్కడే యేసు ప్రభు మూలరూపం పొందింది ఆ సీన్ అది ఎప్పుడు ఏ చర్చికి వచ్చినా మొట్టమొదట ఆల్టర్ మ్యాప్ చూడాలి. అది చూస్తే ఆ చర్చ్ ఏంటో చెప్తుంది, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అన్నది చెప్పేది ఆల్టర్. ఏంటది ఏం చెప్తుంది? యేసు ప్రభు రూపాంతరం పొందడం. మాథ్యూ 17th చాప్టర్. ఏలియా మోషే ఇద్దరు మాట్లాడడం, పేతురు యాకోబు యోహాను చూడడం, తండ్రి అయిన దేవుడు మీద నుంచి మాట్లాడడం. కిరణ్ ఎక్కడ పోతుంది జస్ట్ బెదరా సార్. ఆల్టర్ పైన పైన దానికి కింద పోతుంది. అందరూ అబ్బో రెండు అవుట్ రూపాంతరం కొండ మీద మరి యేసయ్యతో పాటు మరి మోషే అలాగే ప్రవక్త అయిన మరి ఏలియాకి మరి బలిపీఠం కట్టిన చోటు. Then you will take 1 year. One second, please. With me. Please. இருங்க அவர் எடுத்துறாராமா அங்க போல இந்த பேக்ரவுண்ட் வரும். உனக்கு எடுக்க மாட்டேங்கிறீங்களே. எடுக்கிறேங்க அவர் அங்க போயிட்டு எடுங்க. மோசே வராது. எடுத்துட்டீங்களா? கையெல்லாம் ஆடி நீ என்ன பேச
ఇది మరి మోషేకి మరి కట్టిన బలిపీఠం. రూపాంతర కొండ మీద మరి ప్రవక్త అయిన మరి ఏలియాకు మరి కట్టబడిన బలిపీఠము. రాజేష్ పైన ఏముంది? పైన ఏముంది? రూపాంతర కొండ మీద నుంచి మరి బైబిల్లో చెప్పబడిన ప్రకారం యేసుక్రీస్తు మరి అంత్యక్రీస్తు మరి యుద్ధం చేయాల్సి ఉందన్న మరి ఈ ఆర్మగెడ్డన్ మరి స్థలాన్ని చూస్తున్నాం. సిగ్నల్లోకి రా, నువ్వు సిగ్నల్లోకి రారా, సిగ్నల్లోకి రా.
మాట కట్ అయిపోతుంది. ఏంటి విషయాలు? బయటకు రా ఈరోజు. చెప్పాను ఇప్పుడు. క్లోజ్ అయిపోయా? ఎక్స్టెండ్ని మొత్తం అనుకున్న దానికంటే ఎక్కువయ్యా? అనుకున్న దానికంటే ఎక్కువయ్యా? అనుకున్న దానికి వాడు ఇచ్చిన ఇండెంట్ కన్నా ఎక్కువయ్యా అంటున్నా. వాడు ఒక్కొక్క దానికి ఏంటి తర్వాత మొన్న నెంబర్ ఉంది కదా, దానికి 1000 రూపీస్ వేయించు. ఏంటి? హలో కింద చూస్తున్న గ్రామము నాయన్ అనే గ్రామము. ఈ కింద చూస్తున్న గ్రామం నాయన్ అనే గ్రామం. విధవరాలిక కుమారుడు చనిపోయిన కుమారుని యేసుక్రీస్తు లేపిన పట్టణం. ఆ కొండ మీద కనిపిస్తున్నది నజరేతు గ్రామం. యేసుక్రీస్తు వెనక చూస్తున్న పట్టణము ప్రవక్త దెబోరా.
కాదు కాదు కూర్చోవాలి, బస్ తీసుకొని వస్తారు కదా. హలో హలో చెప్పరా. అంటే మనకు అనుకున్న దానికి ఎక్కువ ఇచ్చాడా తక్కువ ఇచ్చాడా ఏంటంటే ఇరవై రోజులు ఇచ్చాడు, 20 రోజులు అయిపోయింది. బళ్ళు ఏం తగ్గించలేదు కదా. 15 times. Israel 2,500 times. Jerusalem is besieged 70 times. ఇది ప్రవక్తి అయిన దెబోరా మరి నివసించిన స్థలము. ఇదంతా నాజరేత్ పట్టణము. మాకు తెలియని మరియాకు మరి వాటికన్ వాళ్ళు మరి చర్చ్ కడుతున్న స్థలం. ఇది మగ్దలేనా ఊరిలో మగ్దలేనా మరియా ఇల్లు. మగ్దలేనా మరియా ఇల్లు. Yes, on 2nd December 2014, we have come, yes, here at Yegal Island Center for boat ride on the Galilee Sea. On 2nd December 2014, we have come for a boat ride on the Sea of Galilee. ಯಶೋಧನ ಕಾಲೇಜ್ వచ్చారా? Where's the guide? Your guide is here. Okay. Everybody here? Yeah, It's all count? కూర్చోమంటాడు ఇక్కడ. కూర్చో. ఓకే. It's 26 with you, yeah? Yeah, 26. With you. 27. Everybody, yes. 26 with you. Yeah. Okay. No music, no gospel. Gospel music we can put it in. But no dancing and all, no dancing, only music. Michael Jackson thanks. ఆ పేరే ఇక్కడ ఎత్తకూడదు. కర్స్ నెవర్ ఇది హోలీ ప్లేస్. నో జోకింగ్, నో దట్ థింగ్. ప్రే, ఎందుకంటే యేసు ప్రభు దీని మీద నడిచి దీని మీద చేసిన అద్భుతాలు ఉన్నాయని కాదు. I give you a mic. Yes, brother. Now you want to play something. మనం కళ్ళు వచ్చినట్టయితే మనం I told this చిన్న ప్రార్థన లైట్ ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఉదయం నుంచి అనేక ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి శక్తినిచ్చి బలాన్నిచ్చి అనేక ప్రాంతాలు మమ్మల్ని దర్శించే భాగ్యం దయచేశారు. ఈ రాత్రి తండ్రి ప్రభు, ఈ సాయంకాల సమయంలో తండ్రి నీవు తిరిగినటువంటి ఈ ప్రాంతంలో మేమందరము కూడా నాయన తిరుగుతూ ఉండగా నీ సన్నిధి మాతో ఉంచి నీ దాసుని నోట్లోంచి మాతో మాట్లాడమని యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.
Dear brothers and sisters in Christ, మన పరిశుద్ధ గ్రంథంలోన ఉన్న 14,810 రికార్డెడ్ మిరాకిల్స్లోన నూతన నిబంధనలో న్యూ టెస్ట్మెంట్లోన గాస్పెల్స్ రికార్డెడ్ ఓన్లీ 37 మిరాకిల్స్ ఆఫ్ జీసస్. 37 అద్భుతాలు మాత్రమే వాళ్ళు రికార్డ్ చేశారు. అందులో 23 శరీర స్వస్థత, యేసు ప్రభు జబ్బుల మీద బాగు చేసింది. 9 ప్రకృతి మీద ఆయన చేసిన అద్భుతాలు, అంటే సముద్రం మీద నడడం, తుఫాన్ని గద్దించడం, అలాగే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం, ఇలాంటి అద్భుతాలు 9. 3 చనిపోయిన వారిని లేపింది. లాజర్ని, నాయిన్ దగ్గర విధవరాల కుమారుని, కపర్నహూములో జైరూస్ కుమార్తెను కాళీతాకుని లేపడం. పరలోక అద్భుతాలు 2 ఆయన బాప్తిస్మం పొందిన దగ్గర తాబోరు కొండ మీద మనం వెళ్ళింది. ఈ 2 పరలోక సంబంధించిన అద్భుతాలు. ఇప్పటికొచ్చి మానవ చరిత్రలోన ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువు చేసిన అద్భుతాలు ఇప్పటికొచ్చి ఎవరు చేయలేదండి. ఇన్ హ్యూమన్ హిస్టరీ నో మ్యాన్ ఎవర్ పెర్ఫార్మ్డ్ వాట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ పెర్ఫార్మ్డ్. ఈ 3.5 yearsలోన ఈయన ఈ సీ ఆఫ్ గలిలే ఎలాంటిదంటే దీన్ని యూనివర్సిటీ ఆఫ్ ఫిషర్స్ ఆఫ్ మెన్ అంటారు. మన మత్తయి సువార్త 4:19 మనం చూసినప్పుడు మన ప్రభు చెప్పింది ఏంటంటే, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టి జాగ్రత్తగా చేస్తానని. ఇక్కడ మనం రేపు మన పొట్టలోంచి కట్టునిస్తే ఆయన ఎక్కడైతే ఆ మాట్లాడారో ఆ బెత్సయిదా కనబడుతుందండి. రేపు మనం దాని గుండే పాస్ అయ్యి వెళ్తాం. మనం బెత్సయిదా అక్కడే పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, ఆంద్రియా వాళ్ళ హోమ్ టౌన్ అది. అక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలర్లు. చేపలు పట్టే జాలర్కి మనిషిని పట్టే జాలర్లకి డిఫరెన్స్. చేపలు పట్టే జాలరి వలని సముద్రంలో వేసి బతుకుని చేపలను తీసి చంపుతాడండి. మనుషులు పట్టే జాలరి సువార్తనే వలని చనిపోతున్న ఆత్మలకు వేసి వాటికి జీవాన్ని ఇస్తాడండి. అదే డిఫరెన్స్ ఈ రెండింటికి. ఆ పని కోసమే ప్రభువు మనల్ని పిలిచింది. ఈ సముద్రం మీద ఆయన నడిచారు, ఇక్కడున్న తుఫాన్ని గద్దించడం జరిగింది. మనము మత్తయి సువార్త ఆ 14వ అధ్యాయం 22 నుంచి ఆ 35 వచనాలు, అలాగే మార్కు సువార్త ఆ 4వ అధ్యాయం 36వ వచనం నుంచి చూస్తే మన ప్రభువు దీని మీద చేసిన అద్భుతాలు కనబడతాయండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వి ఆర్ సో బ్లెస్డ్ పీపుల్. ఈ గలిలయ సముద్రం చుట్టూనున్న 12 మందిని ఇగ్నోరెంట్ పీపుల్, ఇలిటరేట్ పీపుల్ను పట్టుకొని మన ప్రభు భూలోకాన్ని తలకిందులుగా మార్చేశారండి. ఆయన శిష్యులను ఎన్నుకోవడానికి రోమ్ యూనివర్సిటీయో, మెంఫిస్ యూనివర్సిటీయో, కైరో ఆ రోజుల్లోన ఇలాంటి యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్ని, స్కాలర్ని ఆయన పిలుచుకురాలేదండి. ఈ చుట్టుపక్కల ఉన్న ఫిషర్మెన్ పట్టుకొని భూలోకాన్ని తలకిందులు చేశారు. ఇప్పుడు ఈరోజు ప్రపంచానికి పెద్ద బిల్డింగ్లు, మంచి స్ట్రక్చర్లు, మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్లన్నీ ఆ ఫిషర్మెన్ పేరుతో ఉన్నాయే ఈరోజు లోకంలోన. దే ఆర్ సో బ్లెస్డ్ పీపుల్ టు హ్యావ్ ద సచ్ ఎ లివింగ్ గాడ్. నేను చిన్న ఎగ్జాంపుల్, ఒక సంఘటన మన ఇండియాలో జరిగింది చెప్పి నేను ముగిస్తాను. యూ కెన్ ఎంజాయ్ నైస్లీ, ప్రే, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ అండి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లోన ఒక స్వామీజీ గారు ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారండి. ప్రపంచంలో ఉన్న లీడింగ్ న్యూస్ పేపర్స్ అన్నింటిలో కూడా ఆయన కాశీ నుంచి ఈరోజు రమాదేవ్ యోగా మాస్టర్ ఉన్నాడు కదా, రామ్దేవ్, ఆడిలాగా వాడు ఫేమస్ యోగా మాస్టర్ అనమాట, జగదీశ్వర స్వామీజీ అని. ఆ స్వామీజీ 1948 నవంబర్లోన ప్రపంచంలో లీడింగ్ న్యూస్ పేపర్స్ వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, బోస్టన్ గ్లోబ్, లిమాండి ఫ్రాన్స్లోన, న్యూయార్క్ మన డైలీ మెయిల్, గార్డియన్, లండన్లోన ప్రాగ్వా, రష్యా, మన ఇండియాలో ఉన్న హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి పేపర్లు అన్నింటిలో కూడా 50 దేశాల్లో అడ్వర్టైజ్మెంట్ చేసినండి. ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. అదేం తెలుసా, నేను యేసు ప్రభువులాగా సముద్రం మీద నడుస్తున్నాను అని. నవంబర్ 10వ తారీఖున 1948 జూహు బీచ్లోన 50-60 దేశాల నుంచి జనాలు, లక్షల కొద్ది జనాలు
వచ్చి చూస్తున్నారు ఈ స్వామీజీ గారు ఎలాగ నడుస్తారని. ఆ రోజుల్లో మన ప్రధానమంత్రి నెహ్రూ ఒక కోస్ట్ గార్డ్ షిప్నిచ్చి స్వామీజీ గారిని అందులో తీసుకెళ్లారండి. జనాలందరూ చూస్తున్నారు. బీచ్లోకి 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత మన స్వామీజీ గారు కమండలము, రుద్రాక్షమాలను, విభూతి అన్నీ పట్టుకొని, గంగాజలం పట్టుకొని ఆ జలాన్ని తులసాకులతోటి సముద్రం మీద చల్లి అరగంట మంత్రాలు చదివిన తర్వాత కుడికాలు ఇలాగేసారండి సముద్రం మీద. ఎడంకాలు ఇలా ఎత్తగానే 3 రోజులు కనబడలేదండి స్వామీజీ గారు. ప్రాబ్లం ఏంటంటే ఈ స్వామీజీ తోటి ఇలాంటి సముద్రం మీద నడడానికి వచ్చే ముందు వైఎంసీకి వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకున్న బాగుంది. అది రోజుడికి స్విమ్మింగ్ రాదు. వీడు 4 రోజుల తర్వాత బాంద్రా రాక్స్లోన శవం దొరికిందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే హ్యూమన్ హిస్టరీలోన ఎప్పటికొచ్చి యేసు ప్రభువు లాంటి అద్భుతాలు చేసిన వాడు కానీ చనిపోయిన తర్వాత మరణం నుంచి తిరిగి లేచిన వ్యక్తి మానవ చరిత్రలో మరొకరు లేరండి. మన ప్రభువు ఈ సముద్రం మీద అనేక అద్భుతాలు చేశారు. 1, 2 కాదు. ఈ చుట్టూ కూడా ఈ గలిలే సముద్రము 20 కిలోమీటర్లు, 12 కిలోమీటర్ల వరకు 170 అడుగులు చిల్లర లోతు ఉంటుంది. అనేక సార్లు ఫిష్ని ఇవ్వడం శిష్యులకి రాత్రంతా కష్టపడి ఏం లేకపోయినా. దీన్ని సముద్రం ఎందుకంటారంటే సముద్రం కాదండి, ఫ్రెష్ వాటర్ లేక్. దీన్ని కిన్నెసరి సరస్సు అంటారు, గెన్నెసరి సరస్సు అంటారు, తిబేరియా సముద్రం అంటారు. ఎందుకంటే AD 20లోన హెరోద్ అంటిపాసు ఈ తిబేరియా పట్టణాన్ని కట్టి టైబీరియస్ సీజర్ పేరు పెడతాడు. ఎందుకంటే ఈ హెరోద్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మంచి గవర్నమెంట్ డాగులు రోమన్ మాస్టర్లకి. అందుకు ఏది కట్టినా ఆ పేరే పెడతారు. ఇప్పుడు మన రాజశేఖర్ గారు కూడా మన సోనియా గాంధీ టైంలో ఏది కట్టినా రాజీవ్ గాంధీ పథకమే. ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పథకం, అది పథకం అని ఆ మాస్టర్లకి మంచిగా ఉండడానికి. ఇలాగే ఇక్కడ హెరోదులు తిబేరియా అని ఇది కట్టాడండి. మన ప్రభు మోస్ట్లీ రాత్రిపూట ఇటు నుంచి ఇటుపక్క క్రాస్ చేసేవారు. గెదరేని, గెరాసీను, డెకపోలి అని 10 పట్టణాలు ఉండేవి. జూయిష్ హిస్టారియన్ జోసఫాస్ ఏమంటే చెప్పుకోడు ఈ గలిలయ సముద్రం చుట్టూ 300 టౌన్స్ అండ్ విలేజెస్ అండి. ఈచ్ విలేజ్ టౌన్ 17,000 పాపులేషన్ తోటి, అంటే 45 లక్షల పాపులేషను ఇటుపక్క ఉందిదండి. ఇది జబులుని నఫ్తాలి ప్రాంతము. అందుకోసమనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన రాగానే మరణ ఛాయల్లో ఉన్నవారు వెలుగును చూచారు. జబులుని నఫ్తాలి ప్రాంతాల్లో వారు మరణ ఛాయల్లో నివసించే వారికి వెలుగు కలిగిందని. అందుకే మన ప్రభు మొట్టమొదటి యెరూషలేములో బోధించలేదండి. ఆఖరి 1 సంవత్సరం యెరూషలేం రావడం మొదలుపెట్టారు. ఈ ఏరియా అంతా కూడా అదే. ఇక్కడ నివసించే ప్రజలు 2 రకాల వ్యక్తులు. డెకపోలి అని అటుపక్క పట్టణాలు ఉన్నాయండి. ఇక్కడ మనం గెదరేని, కుర్సి, గెరాస, జరాస్ అని జోర్డాన్లోన, ఇక్కడ బేత్షీను, ఇవన్నీ కూడా రోమన్ గ్రీక్ సిటీస్ అండి. అక్కడున్న ప్రజల జీవితం ఏంటంటే తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం, చచ్చిపోవడం. ఈరోజు న్యూయార్క్, ప్యారిస్, లండన్ ఇలాంటి పట్టణాల్లో ప్రజల జీవితం ఎలాగైతే ఉంటుందో అలాగా. ఇటుపక్క ఉన్న వాళ్ళంతా జలోతులు, రోమన్లతో ఫైట్ చేయాలి. ఎందుకంటే పేట్రియాట్స్, మనం వాళ్ళ బానిసలో ఉన్నాం, పైకి రావాలని. అందుకే ఈ 2 వీళ్ళకి ఆయన బోధించడానికి ఈ ప్రాంతం అంతా మన ప్రభువు తిరిగిందండి. ఇలాంటి దీంట్లో మనం ఈరోజు ఈ సమయంలో ప్రయాణం చేస్తున్నాం. మన ప్రభువుకి కృతజ్ఞత చెప్పాలా. అందుకే మన ప్రభువు మనుష్యులు పట్టు జాలర్లుగా తయారు చేసిన యూనివర్సిటీయే సీ ఆఫ్ గలిలే అండి. ఈ యూనివర్సిటీలో మనం ప్రయాణం చేస్తున్నాం. మనం కూడా ప్రభువా నీవు మమ్మల్ని పిలుపు ప్రభువా. యేసు ప్రభు క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ అక్కర్లేదండి. ఆయనకు కావాల్సింది ప్రభువా నేనున్నానంటే మెటల్ ఈస్ రెడీ ఇన్ మేకర్స్ హ్యాండ్. ఆయనకు కావాల్సింది టాలెంట్స్ కాదండి, ఆయనకు కావాల్సింది అవైలబిలిటీ. సో ఇక్కడ ప్రభువా నన్ను కూడా నీ సువార్త నిమిత్తము వాడుకో అని ఒక ప్రార్థన చేయండి. నేను ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఎవరైనా ప్రార్థన చేయండి సార్. క్లెమెంట్ గారు చేస్తారా? చేయండి సార్. పరిశుద్ధులైన మా దేవ, యేసు ప్రభు పేరిట చూసుకుంటున్నాం. యేసు ప్రభు మరి గలిలయ సముద్రంలో ముఖ్యంగా తుఫానుని నెమ్మదిపరిచినటువంటి ఆ గొప్ప విషయాన్ని బట్టి
బోట్ వస్తుంది బోట్లో ఈ బోట్లో ఎస్ 2 డిసెంబర్ 2014 మరి గిన్నెస్ సరత్ నుంచి మరి టిబోరియాకు మరి మీ ప్రయాణం వచ్చిన బోటు אתה חושב אני דופק למישהו חשבון פה? איזה סירה? నాదైతే ఇంకా మీరే అలా ఉంటే నేను అలా ఉంటాను ఇంకా బోట్ కూడా పడినా తీసుకుంటే బాగుంటుంది. చూడండి תחליף אותו טיפה פנימה! לא, אני לא יכול! אני לא אפשר על רגע סירה! కిరణ్ ఏం పేరు